ఎవరైనా పెళ్ళికి పిలిస్తే వెళ్తారు, కానీ మేము మా సార్కి పెళ్ళికి పిలవకపోయినా పనులన్నీ పక్కన పెట్టి గిఫ్ట్ చేతితో పట్టి పెళ్ళికి వచ్చేసాం. అంత ఇష్టం మా సార్ అంటే. అప్పట్లో మా వెంకటరెడ్డి సార్ అంటే ఒక్కొక్కరికి వణుకు. ఇప్పుడు సార్కి పెళ్ళి అయిపోతుంది కాబట్టి సార్ వాళ్ళ వైఫ్ అంటే సార్కి వణుకు. అప్పుడు ఎప్పుడో మా తాత చెప్పాడు, ఎంత మొగడైనా పెళ్ళం చేతిలో వనగాల్సిందిరా అని. ఇప్పుడు జనాలు చూస్తే నిజమేమో అనిపిస్తుంది. ఇక పెళ్లిలో మా సార్స్ అందరినీ చూడగలనే ఏదో తెలియని ఆనందం లోపల నుంచి పొంగి పొర్లిపోతుంది. ఇప్పట్లో మ్యాథ్స్ సార్ క్లాస్కి వస్తే మెంటలు ఎక్కించేవారు, సైన్స్ సార్ వస్తే ఫుల్ ఫన్ చేసేసేవారు, తెలుగు మేడం వస్తే తెగ సరదాగా ఉండేవారు, హిందీ మేడం వస్తే ఉతికి ఆరేసేసేవారు. వాళ్ళందరినీ చూడగలనే. మళ్ళీ 10th క్లాస్కి వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది. ఇక లైన్ చూస్తే ఊరు దాటిసేలా ఉందని దూరుకుని వెళ్ళి సార్ గిఫ్ట్ ఇచ్చేసాం. కిందకు వచ్చి మనం సబ్స్క్రైబ్ చేసి దెబ్బలు కాసేసాం. అక్క హింసాకర్ స్కూల్లో ప్రిన్సిపల్ అంట. స్కూల్లో గుంటలు గిల్లినట్టు చెవి గిల్లి మరీ చెప్తుంది, ఒరే మీ ఫ్యాన్స్ రా అని. గిల్లితే గిల్లింది కానీ గట్టి గిల్లిసిందిరా బాబు. ఇక భోజనాలు చేసేద్దాం అలా ముందుకెళ్తే బాబోయ్ లైన్ చూడగలనే భోజనాల మీద భయం వేస్తుంది. అయినా వీళ్ళు ప్రేమాప్యతలు చూడగలనే కడుపు నిండిపోయిందిలే. ఏది ఏమైనా స్కూల్ డేస్. మరి మా సార్స్ చూడగలనే నా స్కూల్ డేస్ గుర్తొచ్చే. మరి మీకు మీ స్కూల్ డేస్ గుర్తొస్తే వెంటనే కామెంట్ చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.